Hello, hi students. Welcome back to our technical railway classes of current that is flowing through 4 ohm resistance. 4 ohm ప్రతిఘటన రెసిస్టెన్స్ లో ప్రవహించే విద్యుత్ ధార విలువ ఎంత? ఇక్కడ I వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనకు టోటల్ రెసిస్టెన్స్ అనేది కావాలి ఇక్కడ. ఇది వచ్చేసి ప్యారలల్ కనెక్షన్లో ఉంది. సో 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/6. ఇక్కడ ఎంత అవుతుంది? 6 ఇస్ ద LCM. 1/3 into 6 2 1/6 into 6 1 3/6 3 1 ja 3 2 ja. So మనకు R ఈక్వలెంట్ ఈజ్ 2 ohms. సో ఇప్పుడు ప్యారలల్ అవుతుంది. ఇక్కడ 2 ohm వచ్చేసింది కదా. సో ఇన్ సిరీస్ R ఈక్వలెంట్ ఈజ్ 4 ప్లస్ 2 అంటే 6 ohms. అంటే టోటల్ మనకు R ఈక్వలెంట్ 6 ohms అనేది ఇక్కడ వెళ్తుంది. మనకు I ఈజ్ ఈక్వల్ టు V/R కదా ఫార్ములా. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? I కనుక్కోమన్నాడు టోటల్గా. సో I ఈజ్ V/R అంటే 3/6 2 అంటే 0.5 amps is the correct answer. 0.5 is the correct answer. Hope you guys have enjoyed my video lecture. స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.